శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల సజీవ శిల్పం. రచన ఆర్ సంధ్యాదేవి గారు. ఇక కథలోకి వెళ్దాం. ప్రవీణ్ కృష్ణ యూనివర్సిటీ నుండి అప్పుడే ఇంటికి వచ్చాడు. తిన్నగా తన గదిలోకి వెళ్ళి కాలి బూట్లు విప్పి మేజోళ్ళు తీసి బట్టలు మార్చుకొని టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి బట్టలు మార్చుకొని క్లబ్కి వెళ్ళడానికి తయారవసాగాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. వెళ్ళి రిసీవర్ అందుకొని హలో, ప్రవీణ్ కృష్ణ స్పీకింగ్ అన్నాడు ప్యాంట్ జేబులో చేయి పెట్టుకుని. మీరేనా అడిగింది అవతలి కంఠస్వరం మృదువుగా. ఆ కంఠస్వరం వింటనే గుర్తుపట్టేశాడు. అతని మనసు ఒక్కసారి సంతోషంతో పొంగిపోయింది. జ్యోత్స్నా, నువ్వా? నేను కాక మీకు అమ్మాయిలు ఎవరు ఫోన్ చేస్తారు? చిరు కోపంతో అడిగింది. చాలామంది చేస్తుంటారు, హుషారుగా చెప్పాడు. అదిగో అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది, బెదిరిస్తున్నట్టుగా అంది. నీకు కోపం వస్తే నాకేం, ఆమెను ఉడికించాలని అన్నాడు. ఫోన్ పెట్టేస్తాను అంతే, నిజంగానే ఉడుక్కుంటూ అంది. పెట్టేయ్, నాకేం భయమా అంటూ నవ్వాడు. ఇంతకు మీరు సినిమాకి వస్తున్నారా లేదా? కాస్త కోపంగా అడిగింది. సినిమా మాట ఎత్తగానే ప్రవీణ్ కృష్ణ చప్పున నాలుగు ఖర్చుకున్నాడు. జ్యోత్స్న నిన్నటి నుండి ఫోన్ చేసి చెప్తూనే ఉంది, ఈరోజు ఇద్దరం కలిసి సినిమాకు వెళ్దామని. తను అలాగే అని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట కాస్త మర్చిపోయి తన ఫ్రెండ్స్కి చెప్పాడు క్లబ్లో కలుసుకుందామని. అట్నుండి అందరం కలిసి అప్సరాకి డిన్నర్కి వెళ్దామని. అందరూ సరే అన్నారు. ఇప్పుడెలా? ఆ ఫ్రెండ్స్కి అందరికీ తాను రాను అని చెప్తే బాగుండదు. వాళ్ళందరికీ తనే డిన్నర్ ఇస్తానని చెప్పాడు. జ్యోత్స్నకి ఈ విషయం తెలిస్తే తనని బ్రతకనివ్వదు, ప్రాణాలు తోడేస్తుంది, ఫోన్ చేయడం మానేస్తుంది. ఇంటికి వెళ్ళినా లేను అని నౌకర్లతో చెప్పిస్తుంది. ఆమెతో సినిమాకు వెళ్ళకపోతే రణబేరి మోగిపోతుంది. యుద్ధరంగానికి సిద్ధం కావాల్సిందే. ఆమెను పల్టీ కొట్టించటం ఎలా? జ్యోత్స్న నమ్మే విధంగా చెప్పటం ఎలా? ఆమెది కాస్త జాలి మనసు, ఆ మాట నిజం. ఆమె మనసు జాలితో మెత్తబడిపోయి కరిగి నీరైపోయేలా చెప్పడం ఎలా? ప్రవీణ కృష్ణ బుర్ర చురుగ్గా ఆలోచించసాగింది. ఏమిటి, సినిమాకు వెళ్దామంటే మాట్లాడరు అంది కోపంగా. అది కాదు జ్యోత్స్న, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మెల్లగా గొంతుకు అదోలా మార్చి అన్నాడు. ఏమిటి విషయం? ఆతృతగా అడిగింది. నా ఫ్రెండ్ రమేష్ తెలుసా? మీ ఇంటికి ఇద్దరం కలిసి వచ్చాం. మనం షాపుకు వెళ్తే కనిపించాడు, గుర్తుందా? గుర్తున్నాడు. అయ్యో రమేష్ అన్నాడు బాధగా. అతని కంఠస్వరం భారంగా పలికింది. ఏమైంది అతనికి? అసలు విషయం మర్చిపోయి ఆతృతగా అడిగింది. రమేష్ హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అయ్యో పాపం, మొన్న బాగానే ఉన్నాడుగా? బాగానే ఉన్నాడు. స్కూటర్ యాక్సిడెంట్ అయింది, కొన ఊపిరితో ఉన్నాడు. పాపం, అతనికి చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంటి అందరి ప్రాణాలు అతని మీదే పెట్టుకొని బ్రతుకుతున్నారు. పాపం, ఎప్పుడు ఎవ్వరు ఎలా ఉంటామో చెప్పలేం కదా అంది జ్యోత్స్న బాధపడుతూ. జ్యోత్స్న, నిన్ను సినిమాకి తీసుకెళ్తానని చెప్పాను కదూ. పాపం, నువ్వెంతో ఆశపడి ఎదురు చూస్తున్నావు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. నువ్వు వెళ్ళమంటేనే వాళ్ళతో వెళ్తాను, లేదా మానేస్తాను. ఇంటికి వస్తాను, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు అంటూ క్షణం ఆగి అన్నాడు. వద్దులే, హాస్పిటల్కి వెళ్ళు, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నీ కోపం వస్తే నేను భరించలేను. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ మాటలతో జ్యోత్స్న మనసు సంతోషంతో పొంగిపోయింది. తను ప్రవీణ్ కృష్ణకి తనంటే ఎంత ప్రేమ! అంతలోనే అతనిపై కోపం వచ్చింది. చావు బ్రతుకులో ఉన్న స్నేహితుడిని చూడడానికి వెళ్తే తను వద్దంటుందా? అది తనని అడగాల? వెధవ సినిమాకి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళొచ్చు. ఆ మాత్రం తను అర్థం చేసుకోలేదా? ఆ మాటే అతనితో అంది. ఈ మాట మీ ఫ్రెండ్స్ దగ్గర అంటే సిగ్గు. నాతో సినిమాకు రమ్మన్నానని అక్కడ ఓ ఫ్రెండ్ హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉంటే వెళ్ళడం మానేస్తారా? ఏం మనిషి అండి మీరు? అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు అమాయకంగా ప్రశ్నించాడు. అయ్యో రాత, నన్ను ఇంకా అడుగుతున్నారా? సినిమాకి రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళొచ్చు. హాస్పిటల్కి వెంటనే వెళ్ళండి అంది. అలాగే, ఇప్పుడే వెళ్తాను, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ప్రవీణ్ కృష్ణ గర్వంగా కాలర్ సర్దుకున్నాడు. అమ్మాయిలకి కోపాలే గాని పాపం దూరదృష్టి లేదు. ఏం చెప్పినా పాపం నమ్మేస్తారు. వాళ్ళని పల్టీ కొట్టించడానికి నిమిషం పట్టదు. తెలివితేటలంటే అలా ఉండాలి. అద్దంలో ఒకసారి తన రూపాన్ని చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నాడు. చామన ఛాయగా పొడవుగా, కొద్ది మాత్రం ఒళ్ళు తేరి వాడిగా ఉంటాడు. కోటూరి వేసినట్టు నాసిక, చురుకైన కళ్ళు, నొక్కుల క్రాఫ్ట్తో మనిషి టీవీగా అందంగా ఉంటాడు. నేవీ బ్లూ ప్యాంట్, వైట్ ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. ప్రవీణ్ కృష్ణ రీసెర్చ్ స్కాలర్, ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నాడు. రీసెర్చ్ పూర్తి అయ్యి డాక్టరేట్ వచ్చాక విదేశాలు వెళ్లాలని అతని ఉద్దేశం. ప్రవీణ్ కృష్ణకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు.
చిన్నతనంలోనే పోయారు. అతన్ని మేనమామ పెంచి పెద్ద చేసి తండ్రి తాలూకా ఆస్తి అంతా అప్పగించేశాడు. మేనమామ చనిపోవటంతో అతను ఒంటరివాడైపోయాడు. అతనికి చాలా ఆస్తి ఉంది. ప్రవీణ్ కృష్ణ తండ్రి స్నేహితుడు సుబ్రహ్మణ్యం గారు ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. ఆ ఇంట్లో అతనికి బాగా చనువు ఉంది. ఆయన కూతురే జ్యోత్స్న BA పాస్ అయింది. సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి జ్యోత్స్న ప్రవీణ్ కృష్ణకి చేయడానికి నిశ్చయమైంది. ప్రవీణ్ కృష్ణ కూడా జ్యోత్స్న అంటే ఇష్టమే. అతని ఇష్టంతోనే పెద్దలు నిశ్చయించారు. అయితే అతను ఒక షరతు పెట్టాడు. డాక్టరేట్ వచ్చే వరకు పెళ్లి చేసుకోను అని. డాక్టరేట్ వచ్చాక పెళ్లి చేసుకుని ఇద్దరం విదేశాలకు వెళ్ళిపోతాం. అంతవరకు పెళ్లి ప్రయత్నాలు ఏం చేయవద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకు సుబ్రహ్మణ్యం గారు జ్యోత్స్న కూడా ఒప్పుకున్నారు. ప్రవీణ్ కృష్ణ 2 రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తుంటాడు. రాకపోతే జ్యోత్స్న వెంటనే ఫోన్ చేసి ఈరోజు ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. కారణం చెప్తే గానీ ఊరుకోదు. చెప్పిందాకా ఉండి 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతుంది. అందుకే జ్యోత్స్న అంటే ప్రవీణ్ కృష్ణకి భయం. అతని మీద తనకేదో అధికారం ఉన్నట్లే మాట్లాడుతుంది. మర్నాడు సాయంత్రం ప్రవీణ్ కృష్ణకి ఫోన్ చేసింది. ఉదయం ఫోన్ చేస్తే అతను ఇంటి దగ్గర లేనట్టు నౌకరు చెప్పాడు. జ్యోత్స్న నువ్వా అడిగాడు. నేనే. ఉదయం ఒకసారి ఫోన్ చేశాను, మీరు లేరు. అవునట, చెప్పారు. మీ ఫ్రెండ్కి ఎలా ఉంది అడిగింది. ఈరోజు అతను ఇంటికి వస్తాడేమో అన్న ఆశతో. వాడా చచ్చే పోయాడు. అతని కంఠస్వరం బొంగురిపోయింది. జ్యోత్స్న ఈరోజు ఇంటికి రమ్మంటుందని తెలుసు. ఆ రోజు ఫ్లైట్లో కలకత్తా నుండి తన ఫ్రెండ్ ఒకతను వచ్చి హోటల్ విక్రమ్లో దిగాడు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాడు. అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తున్నట్టు తెలిస్తే జ్యోత్స్న తన పీక పట్టుకుంటుంది. ఆ సంగతి తనకి బాగా తెలుసు. అందుకే అలా చెప్పాడు. అయ్యో పాపం అంటూ తన సానుభూతి తెలియచేసింది. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉంటారా? మరెక్కడికి వెళ్తారు అన్నట్టు అడిగింది. రమేష్ శవాన్ని ఇంకా దహనపరచలేదు. ఇప్పుడు మేమందరం అక్కడికి వెళ్తున్నాం. అలాగా? ఏమైనా పని ఉందా? నేను షాప్కి వెళ్తున్నాను. మీరు వస్తారేమో కనుక్కుందామని. సర్లేండి, నా ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్తానంటూ అతనికి చెప్పి ఫోన్ పెట్టేసింది. జ్యోత్స్న తండ్రికి చెప్పి కారులో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్తో షాప్కి వెళ్ళింది. షాప్లో చీరలు ఎంచి కొనడానికి కనీసం 2 గంటల సేపైనా పట్టింది. చీరలు ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి ప్యాకెట్లు చేత్తో పట్టుకొని స్నేహితురాలతో పాటు జ్యోత్స్న షాప్లోంచి బయటకు వస్తూనే కాళ్లకు బ్రేకులు పడినట్టు టక్కున ఆగిపోయింది. ఒక అతను తల వంచుకొని షాప్లోకి వస్తున్నాడు. అతన్ని క్షణంసేపు పరిశీలనగా చూసిన జ్యోత్స్న కెవ్వమనబోయి ఆ శబ్దం బయటకు రాకుండా అతి కష్టం మీద ఆపుకుంది. అదే సమయంలో అతను తల ఎత్తి ఆమె వైపు చూశాడు. ఆమెను గుర్తుపట్టడంతో నవ్వు ముఖంతో దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టారా అంటూ అడిగాడు. అతని వైపు అయోమయంగా చూస్తూ గుర్తుపట్టాను అన్నట్టు తల ఊపింది. గుర్తున్నానన్నమాట, మర్చిపోయారనుకున్నాను నవ్వాడు. మీరు రమేష్ గారు కదూ? మీకు యాక్సిడెంట్ అయిందని అంటూ నసిగింది. వాట్? నాకు యాక్సిడెంట్ అయిందా? మీకెవరు చెప్పారు ఆశ్చర్యంగా అడిగాడు. ప్రవీణ్ కృష్ణ గారు చెప్పారు. ఏమిటి, ప్రవీణ్ చెప్పాడా? నమ్మలేనట్లుగా అడిగాడు. అవునండి, ఆయనే చెప్పారు. మరింకేం రమేష్ గారి గురించి ఇంకేం చెప్పారు అంది. ఆమెకు ఏం అర్థం కాలేదు. అసలు మీకు ప్రవీణ్ ఏమని చెప్పాడో చెప్పండి. రమేష్ అని నా ఫ్రెండ్ని నీకు పరిచయం చేశాను కదా, మీ ఇంటికి కూడా తీసుకొచ్చాను. అతనికి స్కూటర్ యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు అని చెప్పారు. సాయంత్రం ఇంటికి ఫోన్ చేస్తే అతను చనిపోయాడు, ఇంకా దహనపరచలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం అక్కడికి వెళ్తున్నామని చెప్పాడు. జ్యోత్స్న చెప్పే ఒక్కొక్కటి వింటుంటే రమేష్కి ప్రవీణ్ కృష్ణ మీద ఒళ్ళు మండిపోతోంది. ఒరేయ్ ప్రవీణ్, నీ పని చెప్తానుండ్రా కసిగా పళ్ళు నూరుకున్నాడు. ఇంకెవరి గురించి చెప్పారో లేండి అంటూ సర్దేయడానికి చూసింది. ఇంకెవరి గురించో కాదు చెల్లమ్మ, నా గురించే చెప్పాడు అన్నాడు కోపంగా. అతనికి వస్తానని చెప్పి ముందుకు దారి తీసింది. స్నేహితురాలు అడిగింది. ఏమిటే జ్యోత్స్న, అతనేమిటి అంటున్నాడు? జ్యోత్స్న ఆమెకు వివరంగా చెప్పింది. ఆ మాటలు వింటూనే ఆమె ఆశ్చర్యపోయింది. అదేమిటే, ప్రవీణ్ కృష్ణ గారు అలా చెప్పారా? నిన్న అప్సరా హోటల్లో ఫ్రెండ్స్ అందరికీ ఆయన డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్కి మా బావ కూడా వెళ్ళాడు. ఆ సంగతి నీకు తెలీదా? తెలీదన్నట్టు తల తిప్పింది. ఇది ఆమెకు పెద్ద అవమానంగా తోచింది. ప్రవీణ్ కృష్ణ తనకి ఎంత మస్కా కొట్టాడు. తనకి తర్వాత నిజం తెలియదని అనుకున్నాడా? జ్యోత్స్నకి అవమానం భరించలేక కళ్ళ నీళ్లు సుడులు తిరగసాగాయి. స్నేహితురాలు ఎదురుగా తలెత్తుకోలేకపోయింది. కారులో కూర్చుంటుంటే స్నేహితురాలు అడిగింది. నీ సలహా తీసుకోకుండా ప్రవీణ్ కృష్ణ గారు ఏ పని చెయ్యరని చెప్పావు. నీకు ఏం నిజం చెప్పరా? ఆ అడగటం మామూలుగా అడిగిన జ్యోత్స్నకు ఆ మాటలు వెటకారంగా హేళన చేస్తున్నట్లుగా తోచాయి. ప్రవీణ్ కృష్ణ ఎదురుగా ఉంటే ఆ చెంప ఈ చెంప వాయించేయాలన్నంత పిచ్చి కోపం వస్తోంది. తనకి సినిమాకు రావడానికి అవ్వదు అని చెప్పేస్తే తనేమనుకుంటుంది?
ఇప్పుడు ఈ ఫ్రెండ్ దగ్గర తనకెంత అవమానంగా ఉంది. జ్యోత్స్న మనసులోనే ఉడికిపోయింది. గుండెల్లో దుఃఖం సుడులు తిరిగి కళ్ళ వెంట కన్నీటి రూపంలో బయటపడసాగింది. స్నేహితురాలి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. మౌనంగా కారు డ్రైవింగ్ చేయసాగింది. తన ప్రశ్నకి జ్యోత్స్న ఏం జవాబు ఇవ్వకపోవటంతో ఆమె మనసు బాగుండలేదని గ్రహించింది ఆ స్నేహితురాలు. జ్యోత్స్న ఇంటికొచ్చాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నీకు ప్రవీణ్ కనిపించాడా? నాకు విక్రమ్ హోటల్ దగ్గర కనిపించాడు. నా కారు పెట్రోల్ బంకుకు వెళ్తోంది. కారులోంచి అతన్ని చూసి చెయ్యూపాను. ఆ మాటలు వినటంతో జ్యోత్స్నకి ఇంకా ఒళ్ళు మండిపోయింది. ప్రతిరోజు రాత్రి ఫోన్ జ్యోత్స్న గదిలో పెడతారు నౌకర్లు. రాత్రి వేళ ఫోన్ వస్తే సుబ్రహ్మణ్యం గారు లేవలేక కూతురు గదిలో పెట్టిస్తారు. ఎవరైనా ముఖ్యమైన పనుండి ఫోన్ చేస్తే జ్యోత్స్న తండ్రి గదిలోకి వెళ్ళి చెప్తుంది. లేదా రేపు ఉదయం ఫోన్ చేయండి, నాన్నగారు పడుకున్నారు అని చెప్పేస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేస్తే జ్యోత్స్నే రిసీవ్ చేసుకుంటుంది అని ప్రవీణ్ కృష్ణకి తెలుసు. 10 గంటల తర్వాత జ్యోత్స్న మంచం మీద పడుకుంది. ఆమె మనసు కోపంతో కుతకుత ఉడికిపోతోంది. ప్రవీణ్ కృష్ణ మాటలు తలుచుకుంటుంటే అప్పటికప్పుడే వెళ్ళి అతన్ని 4 మాటలని గట్టిగా దులిపి పారేయాలనిపిస్తుంది. జ్యోత్స్న ఆవేశంతో ఊగిపోతోంది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా రిసీవర్ తీసుకుని హలో అంది. జ్యోత్స్న, మేలుకునే ఉన్నావా అడిగాడు ప్రవీణ్ కృష్ణ. అతని కంఠస్వరం వినపడగానే ఆమె మనసులో కోపం బుస్సున పొంగింది. ఇది సమయం కాదని ఆ కోపాన్ని మనసులోనే అణిచేసింది. అంది. రేపు సాయంత్రం మనిద్దరం తప్పకుండా సినిమాకు వెళ్దాం. ఏం? ఆమె మాట్లాడలేదు. జ్యోత్స్న, మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి అంది ముక్తసరిగా. అదే సినిమా గురించి, రేపు తప్పకుండా వెళ్దాం. చూద్దాం. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? రేపు వెళ్ళొద్దా? రేపటి సంగతి కదా, అప్పుడు ఆలోచిద్దాం. ఏమిటి నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏమిటి? ఉన్న మాటే అన్నాను. ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో నాకే తెలీదు. మీ ఫ్రెండ్ రమేష్ చూడండి. ప్రవీణ్ కృష్ణ క్షణంసేపు ఏం మాట్లాడలేకపోయాడు. ఈరోజు సాయంత్రం నా మనసు ఏమీ బాగుండక నా ఫ్రెండ్ ఒకతను విక్రమ్ హోటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. నేను హోటల్కి వెళ్ళటం మీ నాన్నగారు చూశారు. చెప్పలేదా? లేదు అంది అప్రయత్నంగా అబద్ధమాడుతూ. నాన్నగారు చూసినా మూలాన నీ తప్పు ఏం లేనట్టు ఫోన్ చేశావు. నువ్వు ఎంతకైనా తగుదువు మహానుభావా అనుకుంది మనసులో. ఇంకేంటి కబుర్లు? ఏమున్నాయి? ఏం లేవు. రేపు మీ ఇంటికి వస్తాను. జ్యోత్స్న, ఏమైనా మాట్లాడు. ఏమిటి ఈరోజు ఇంత ముభావంగా ఉన్నావు? ఏం లేదు, ఊరికే. నీకు నిద్ర వస్తున్నట్టుంది, ఫోన్ పెట్టేస్తాను అని అతను చెప్తున్నాడు. ఇంకా జ్యోత్స్న ఫోన్ టపీమని పెట్టేసింది. అతను తన గురించి ఏమనుకున్నా అనవసరం, తనకి లక్ష్యం లేదు అనుకుంది. ఎంత తీపిగా మాట్లాడుతున్నాడు, ఎన్ని కబుర్లు చెప్తున్నాడు. తనకి ఈ విషయాలేవీ తెలియదనుకుంటున్నాడు. చెప్తాను, రేపే అతని పని చెప్తాను. దానికి సమాధానం అతనేం చెప్తాడో చూడాలి. ఏం చెప్తాడు? కళ్ళు తేలేస్తాడు. అతని పని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ పడుకుంది. ఆ రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తండ్రి కూతుళ్ళు ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ నిన్న రాలేదు, మన ఇంటికి ఈరోజు వస్తాడేమో, ఆయన మామూలుగా అన్నారు. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆ రోజు ప్లాన్ ఏమిటో ముందే ఆలోచించి పెట్టుకుంది. ప్రవీణ్ మరో 4 నెలల్లో థీసిస్ రాయటం పూర్తి అవుతుంది కదూ. తల ఊపింది. ఆమెకు అతని మాట తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ప్రవీణ్ నువ్వు ఏమైనా అనుకున్నారా? అనుమానంగా అడిగాడు. లేదు అన్నట్టు చిన్నగా నవ్వింది. తన మనసులో విషయాలు తండ్రి గ్రహించటం తనకిష్టం లేదు. అందుకే పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. వాడిని సాయంత్రం మన ఇంటికి రమ్మని ఫోన్ చేస్తాను, వస్తానని నిన్నే చెప్పారు. అయినా మళ్ళీ మరోసారి గుర్తు చేస్తాను. సుబ్రహ్మణ్యం గారు తృప్తిగా చూశారు. కూతురు అతను దెబ్బలాడుకోలేదని నిశ్చయమయ్యాక తేలిగ్గా నిట్టూర్చారు. ఆయనకి తెలుసు కూతురికి నోటి దురుసు ఎక్కువని. ప్రవీణ్ కృష్ణది చాలా నెమ్మదైన స్వభావం. ఎప్పుడూ మాట కూడా గట్టిగా వినిపించదు. జ్యోత్స్న గొంతుకే గట్టిగా దెబ్బలాడుతున్నట్టు వినిపిస్తుంది. ఆడపిల్లకి అంత దురుసు పనికిరాదు అని చాలాసార్లు కూతురికి చెప్పాలనుకున్నారు. కానీ ఎలా చెప్పటం? చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. కూతుర్ని అతిగారాభంగా పెంచి పెద్ద చేశారాయన. ఆమె ఆడింది ఆట, పాడింది పాట అయింది. కోరుకున్నది కాళ్ళ దగ్గరికి వచ్చి పడేది. దాంతో ఆమెకు మొండితనం, పెంకితనం ఇంకా ఎక్కువైపోయాయి. తల్లి ఉంటే కూతురికి ఏ విషయమైనా ఏదో విధంగా సర్ది చెప్తుంది. తల్లి లేని పిల్లకి ఎవరేం చెప్పగలరు? సుబ్రహ్మణ్యం గారు కూతుర్ని ఏ విషయంలో ఎప్పుడూ మందలించరు. ప్రవీణ్ కృష్ణ ఆయనకి చిన్నప్పటి నుండే తెలుసు. జ్యోత్స్నకి అతనికి పరిచయం పెరగటం ఎంఎస్సి చదువుతున్న దగ్గర నుండి. ఆ పరిచయం అలా పెరిగి ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. ఆయన ఉద్దేశం ప్రవీణ్ కృష్ణకి జ్యోత్స్నకి ఇష్టమైతే పెళ్లి చేయాలని. వాళ్ళ ఇద్దరి ఇష్టంతో పెళ్లి నిశ్చయించారు. అయితే జ్యోత్స్న మనసు, బుద్ధి ఒకచోట ఉండదు.
అతను ఎక్కడికి వెళ్తోంది, ఎవరితో మాట్లాడింది తనకి చెప్పాలంటుంది. అలా చెప్పకపోతే ఆమెకు కోపం వచ్చేస్తుంది. సుబ్రహ్మణ్యం గారు కూతురికి ఈ విషయం మెల్లగా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. అయినా జ్యోత్స్న తండ్రి మాట వినదు. ప్రవీణ్ కృష్ణ జ్యోత్స్న దెబ్బలాడుకోలేదని తెలిసాక సుబ్రహ్మణ్యం గారి మనసు తేలికైంది. ఆయన 9 గంటలు అవటంతో పని ఉండి ఎక్కడికో వెళ్ళిపోయారు. తండ్రి వెళ్ళాక జ్యోత్స్న ప్రవీణ్ కృష్ణకు ఫోన్ చేయడానికి హాల్లోకి వెళ్ళింది. జ్యోత్స్న సాయంత్రం 5 గంటలు అవటంతో ముస్తాబై కూర్చుంది, ప్రవీణ్ కృష్ణ రాక కోసం ఎదురు చూస్తూ. అతను వచ్చాక అతని ముఖం ఎలా ఉంటుందో చూడాలి, ఏం మాట్లాడతాడో వినాలి. మనసులో కసిరేగగా తల పంకించింది. 6 గంటలవటంతో గేటు ముందు కారు ఆగిన శబ్దమైంది. జ్యోత్స్న పైకి కోపం లేనట్టు రాణి నవ్వు పెదవుల మీదకు తెచ్చుకుని ఎదురు వెళ్ళింది. అతను ఆమెను చూస్తూనే నవ్వు ముఖంతో అడిగాడు, సినిమాకు వెళ్దామా అంటూ. అతని ప్రశ్నకు చేతి వాచి వైపు చూసుకుంటూ పెదవి విరిచింది, టైం లేదన్నట్టు. ఇప్పుడు వెళ్తే టికెట్లు దొరుకుతాయి ఏమిటి, ఏ సినిమాకు వద్దు, ఇంట్లోనే కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుందాం అంది అతని చేతిలోకి తీసుకుంటూ. రండి హాల్లో కూర్చుందాం అంటూ చెయ్యి పట్టి హాల్లోకి లాక్కు వెళ్ళింది. ఇద్దరూ హాలులో సోఫాలో కూర్చున్నారు. నిన్న మొన్న నీతో సినిమాకి రాలేదని నీకు కోపం వచ్చింది కదూ? లేదే అంది తనతో పాటు కళ్ళు తిప్పుతూ. నువ్వు అలా అంటున్నావు కానీ నాకు తెలుసు నీకు కోపం వచ్చిందని. నేనేం చెయ్యను చెప్పు. రమేష్ అలా చనిపోవటంతో వాళ్ళ ఇంటి దగ్గర అందరూ ఒకటే గోలెత్తిపోయారు. వాళ్ళ ఏడ్పు మేమెవ్వరం చూడలేకపోయామనుకో. అబ్బా, తలుచుకుంటుంటేనే బాధగా ఉంది, విచారంగా ముఖం పెట్టాడు. జ్యోత్స్న అతని వైపు చూస్తూ ఆ మాటలు వింటూ అయ్యో పాపం అన్న సానుభూతి చూపులతో వ్యక్తపరిచింది. ఆమె కళ్ళల్లో వ్యక్తపరుస్తున్న సానుభూతి అంతా నిజం అని మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకంతోనే ఇంకా చెప్తున్నాడు. అంతలో రమేష్ ఆ హాల్లోకి అడుగుపెట్టాడు. హలో, గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ కృష్ణ అంటూ చిరునవ్వుతో లోపలికి రావడం కళ్ళపడటంతో అంతే, ప్రవీణ్ కృష్ణ టక్కున మాటలాపేశాడు. కళ నిజమా అన్నట్టు అనుమానంగా చుట్టూ చూశాడు. జ్యోత్స్న రమేష్ని చూస్తూనే రండన్నయ్య గారు, మీది పంక్చువాలిటీ అన్న టైంకి వచ్చారు అంటూ నవ్వుతూ అతనికి సోఫా చూపించింది. రమేష్ నవ్వుతూ ఆ సోఫాలో కూర్చుంటూ స్నేహితుడి వైపు చూశాడు. అతను కళ్ళప్పగించి జ్యోత్స్న వైపు రమేష్ వైపు చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? చచ్చిపోయిన వెధవ ఎలా బ్రతికి వచ్చాడా అనా? అందరం కలిసి వీడిని శ్మశానానికి మోసుకుపోయి కాల్చి బూడిద చేసి పారేశాం కదా, మళ్ళీ మనిషి ఎలా అయ్యాడా అనా? నేను చెప్తా విను. నేను చచ్చిపోగానే సరాసరి యమలోకానికి వెళ్ళిపోయాను. అక్కడ యముడితో చెప్పుకున్నాను. నా స్నేహితులందరూ నా గురించి చాలా బాధపడుతున్నారు, ముఖ్యంగా ప్రవీణ్ కృష్ణ అని. ఇక్కడ బాధలన్నీ చెప్పి బ్రతిమాలుకున్నాను, నన్ను మళ్ళీ భూలోకంలోకి పంపించేయమని. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ చేత కూడా రికమెండ్ చేయించాను. యమధర్మరాజుకి జాలి కలిగి తిన్నగా వెళ్ళిపోమని పుష్పక విమానంలో భూలోకానికి పంపించేశాడు. అంతే, తిన్నగా నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేశాను అంటూ వస్తున్న నవ్వాపుకుంటూ చెప్పాడు రమేష్. ఆ మాట వింటూనే ప్రవీణ్ కృష్ణ ముఖం గంభీరంగా మారిపోయింది. జ్యోత్స్న వస్తున్న నవ్వాపుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళగానే ప్రవీణ్ కృష్ణ కోపంగా స్నేహితుడి వైపు తిరిగి, రాస్కెల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగాడు. ఎందుకు వచ్చానా? నేను చచ్చిపోయానో బ్రతికానో నాకే తెలియక నిన్ను అడిగి తెలుసుకుందామని. నోర్ముయ్యరా బాబు, జ్యోత్స్న వస్తుంది అన్నాడు గాబరాగా చుట్టూ చూస్తూ. లేకపోతే ఏమిట్రా, నేను చచ్చిపోయానని చెప్తావా అడిగాడు రమేష్ తెచ్చిపెట్టుకున్న కోపంతో. ప్లీజ్ ఇప్పుడేం మాట్లాడకు, అవతలకెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు బ్రతిమాలుతుంటగా ముఖం పెడుతూ. అంతలో నౌకర్ ట్రేలో కాఫీ టిఫిన్లు పట్టుకొచ్చి వారి ముందు టీపాయ్ మీద ఉంచాడు. ఆ వెంటనే జ్యోత్స్న వచ్చింది హాల్లోకి. జరిగిన విషయం అప్పుడే మర్చిపోయినట్టుగా మామూలుగా మాట్లాడేస్తుంది. ప్రవీణ్ కృష్ణకి ఒళ్ళు మండిపోయింది. ఆమె వైపు చూడలేదు, ఆ మాటలకి జవాబు ఇవ్వలేదు. అక్కడ కూర్చున్నంతసేపు సీరియస్గా ముఖం పెట్టుకొని పక్కన పేపర్ ఉంటే తీసి చదవసాగాడు. టిఫిన్ తీసుకోండి మృదువుగా చెప్పింది. అతను ఉలకలేదు, పలకలేదు. మళ్ళీ చెప్పింది, అయినా విన్నట్టే కూర్చున్నాడు. అతను అలా మౌనంగా తనకు పట్టనట్టు కూర్చోవటంతో రమేష్ జ్యోత్స్న ఇద్దరూ ముఖాముఖాలు చూసి నవ్వుకున్నారు. ఆ నవ్వుకోవటం ప్రవీణ్ కృష్ణ కళ్ళపడింది. ఒళ్ళు మండిపోయింది. ఇక సహించలేనట్టు చేతిలో పేపర్ పక్కన పడేసి టక్కున లేచి నిలబడి నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వీధి వైపు వెళ్ళబోయాడు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా జ్యోత్స్న గాబరాగా చూసింది. అతనికి నిజంగా కోపం వచ్చిందా అన్నట్టు. వెళ్ళి చెయ్యి పట్టి ఆపుదామంటే అప్పటికే అతను కారులో కూర్చోవటం, కారు స్టార్ట్ చేయటం జరిగిపోయింది. ఆమె చూస్తుండగా ఆయనే రేసు కార్లా రయ్యిన దూసుకుపోయింది. రమేష్కి నవ్వొచ్చింది. వాడికి ఈరోజు చాలా కోపం వచ్చిందమ్మా. జ్యోత్స్న మాట్లాడలేదు. అతను ఎదురుగా ఉంటే మాట్లాడాలనుకుంటే
ఒళ్ళు మండింది. నిజమే, కానీ అతను అలా టిఫిన్ తీసుకోకుండా వెళ్ళిపోతే ప్రాణం విలవిలలాడింది. జ్యోత్స్న ముఖంలో నవ్వు ఒక్కసారి ఊదేసినట్లు మాయమైపోయింది. రమేష్ ఎదురుగా కావాలని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అతన్ని టిఫిన్ తీసుకోమంది. అతను కూడా ప్రవీణ్ కృష్ణ వెళ్ళిపోయినందుకు నొచ్చుకుంటూ టిఫిన్ తీసుకుని కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. జ్యోత్స్న చిన్నబోయిన ముఖంతో మతిలేనట్టు కూర్చుంది. స్నేహితురాలి బావ ద్వారా రమేష్ ఇంటికి కబురు చేసింది. చిన్న పని ఉంది రమ్మంటూ. అతను వచ్చాడు. వస్తే అతను చెప్పింది, మీ ఫ్రెండ్ని ఒక ఆట పట్టిద్దాం, మీరు సాయంకాలం 6 తర్వాత మా ఇంటికి రండి అని. అతను అలాగే అని చెప్పి వెళ్ళిపోయి ఆ టైంకి వచ్చాడు. ప్రవీణ్ కృష్ణకి ఇంత కోపం వస్తుందని అనుకోలేదు. సుబ్రహ్మణ్యం గారు ఆ రాత్రి భోజనాల దగ్గర అడిగారు, ప్రవీణ్ కృష్ణ వచ్చాడా అని. వచ్చాడన్నట్టుగా తల ఊపింది. భోజనాల దగ్గర కూతురు పరధ్యాసగా అదోలా ఉండటం ఆయన గ్రహించారు. కారణం మాత్రం అడగలేకపోయారు. కూతుర్ని అడిగినా కారణం చెప్పదు, అందుకే కారణం అడగలేదు. ఆ రాత్రి జ్యోత్స్న పడుకునే ముందు ప్రవీణ్ కృష్ణకి ఫోన్ చేసింది. హలో అంది అవతలి కంఠం బద్ధకంగా. మీరేనా? నేను జ్యోత్స్నని అంది. ఏమిటి? అతని కంఠస్వరం గంభీరంగా పలికింది. మీ మనసు నొప్పించాను, నన్ను క్షమించండి, మీకు ఇంత కోపం వస్తుందనుకోలేదు అంటూ ఏదో చెప్పబోయింది. అతను టక్కున ఫోన్ పెట్టేశాడు. హలో హలో అంటున్న అవతల నుండి ఎలాంటి శబ్దం వినిపించలేదు. నిరాశతో మళ్ళీ రింగ్ చేసింది. అతను హలో అనగానే ఏమిటి ఫోన్ పెట్టేశారు అంది చిరుకోపంతో. ఈసారి అతను మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ రింగ్ చేసినా అవతల ఎవరూ ఫోన్ ఎత్తలేదు. నిరాశగా రిసీవర్ పెట్టేసి మంచం మీదకు ఒరిగిపోయింది. అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించింది. అతనికి కోపం పోగొట్టాలని నిశ్చయించుకుంది. జ్యోత్స్న ఆ రోజు ఉదయం త్వరగా లేచిపోయి స్నానం చేసి ముస్తాబైంది. తండ్రితో చెప్పి కారులో అతని ఇంటికి వెళ్ళింది. ప్రవీణ్ కృష్ణ అప్పుడే లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని అద్దం ముందు కూర్చుని దువ్వెనతో క్రాఫ్ దువ్వుకుంటున్నాడు. జ్యోత్స్న ఆతృతగా అతని గదిలోకి అడుగుపెట్టింది. అతను మాట్లాడతాడా లేదా, ఇంకా తన మీద కోపం ఉందా ఆలోచిస్తూ ఆ గదిలో అడుగుపెట్టింది. అంతే, టక్కున ఆగిపోయింది. అప్పుడే అతను అద్దంలోంచి ఆమెను చూశాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు అల్లుకుపోయాయి. మరుక్షణంలో ఆమె చూపుల్లో చిక్కుకున్న తన చూపుల్ని చటుక్కున మరోవైపుకి తిప్పుకున్నాడు. ఆమె ముఖం ఒక్కసారిగా చిన్నబోయినట్టయి మళ్ళీ అంతలోనే ఏదో మొండి ధైర్యం తెచ్చుకొని అతని దగ్గరగా వెళ్ళింది. అతను ఆమెను చూడనట్టు క్రాఫ్ దువ్వుకోసాగాడు. అతని భుజాలపై 2 చేతులు వేసి నేను దువ్వనా అంది మెల్లగా నవ్వుతూ. అతను ఆ మాటలు వినిపించుకోనట్టే నటించాడు. చేతిలో దువ్వెన లాక్కోబోయింది. అది గ్రహించి దువ్వెన పక్కన పడేసి లేవబోయాడు. ఆమె లేవనివ్వకుండా అతని భుజాలపై చేతులు వేసి ఆపింది. అతను మౌనంగా అలా కూర్చున్నాడు. మీకు కోపం వచ్చింది కదూ? అతను జవాబు చెప్పలేదు. మీకు బాగా కోపం వచ్చిందని నాకు తెలుసు అంటూ నవ్వి, ఆ కోపం పోగొట్టాలనే నేను వచ్చింది అంటూ అతని మెడ చుట్టూ 2 చేతులు పెనవేసి ఆ తలని గుండెలకి చేర్చుకుని తల వంచి అతని పెదవులపై తన పెదవులాంచింది. ప్రవీణ్ బెట్టుగా తల పక్కకు తిప్పబోయాడు, కానీ సాధ్యం కాలేదు. అతని శరీరం ఒక్కసారి వేడెక్కి మనసు మొద్దుబారిపోయినట్టయి ఇక మరి ఆగలేనట్టు ఆమె చెయ్యి పట్టి ఒక్కసారిగా తన ఒడిలోకి లాక్కున్నాడు. అతను లాగిన విసురుకి వచ్చి అతని ఒడిలో పడింది. 2 చేతులతో ఆమెను చుట్టేసి క్షణంసేపు అతను ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. కొద్దిసేపటికి ఆమె మత్తుగా అతని వైపు ఓరగా చూసింది. ప్రవీణ్ కృష్ణ కోపం మర్చి నిండుగా అందంగా నవ్వాడు. థ్యాంక్ యూ జ్యోత్స్న, నేను చాలా రోజుల నుండి కోరింది నువ్వు ఈరోజు అడగకుండానే ఇచ్చావు అంటూ ఆమె పెదవుల్ని తన పెదవులతో గాఢంగా మరోసారి అద్ది ఆమెను వదిలిపెట్టాడు. ఆమె సిగ్గుగా లేచి నిలబడింది. సిగ్గుతో ఎర్రబడిన ఆమె వదనాన్ని మైమర్చి ముగ్ధుడై చూశాడు. మీకు నా మీద కోపం పోయిందా? మెల్లగా అడిగింది. కోపం పోయింది అని చెప్పబోయి కుడి చేతి చూపుడు వేలు పెదవిపై ఆంచి కనుబొమ్మలు కొంటెగా పైకెత్తి కళ్ళు కొద్దిగా చిన్నవి చేసినట్లుగా చేసి ఆమె వైపు చూస్తూ అన్నాడు. కోపం పూర్తిగా పోలేదు, ఇంకా కొద్దిగా మిగిలింది. మరొక్కసారి గనక ఇచ్చావంటే కోపం పూర్తిగా పోతుంది అంటూ నవ్వాడు. ఆ మాటలు వింటూనే జ్యోత్స్న ఉడుక్కున్నట్టుగా ముఖం పక్కకు తిప్పుకుంది. ఏమంటావు? ఆమె దగ్గరగా నిలబడ్డాడు. ఈ పెద్ద మనిషి అన్నంత పని చేస్తాడన్నట్టు కోపంగా అతన్ని 2 చేతులతో ఒక్క తోపు తోసింది. అతను కావాలనే ఆమె తోసిన తోపుకి అక్కడున్న సోఫాలో పడ్డాడు. ఆమె వేళ్లతో జుట్టు సర్దుకుంటూ అక్కడి నుండి కదిలి వెళ్ళబోతుంటే ఆమె జడందుకున్నాడు. అరవబోయి శబ్దం బయటికి రాకుండా గొంతుకలోనే నొక్కి పట్టి ఏం పని అన్నట్టు చిరుకోపంతో చూసింది. అతని వైపు లేచి ఆమె దగ్గరగా వచ్చి 2 చేతులతో నడుం చుట్టేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. రోజుకొకసారి ఇలా ఇచ్చావంటే ఇక నాకేం అక్కర్లేదు అంటూ నవ్వాడు.
అలా రోజుకు ఒకసారి ఇస్తే పెళ్లి మాట శ్రీమద్రమారమణ గోవిందో హరి అంది పకపక నవ్వుతూ. ప్రవీణ్ కృష్ణ ఆమెను ప్రేమగా అక్కుననే చేర్చుకున్నాడు. జ్యోత్స్న కూడా అతని గుండెలపై తలవాల్చేసింది. మీరు నిన్న అలా వెళ్ళిపోగానే నాకెంత బాధ అనిపించిందో తెలుసా అంది మెల్లగా. అతను మాట్లాడలేదు. వేళ్లతో ఆమె జుత్తు సవరిస్తూ మౌనంగా ఉండిపోయాడు. మరి మీరు అంత అబద్ధం ఆడేస్తుంటే ఎలా చెప్పండి? సారీ జ్యోత్స్న, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ రోజు అప్సరాలో డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం. నీతో సినిమాకు వెళ్దాం అనుకున్న సంగతే మర్చిపోయాను. అందుకే నువ్వు ఏమంటావో అని భయమేసి అలా చెప్పాను. సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ నొచ్చుకుంటూ చెప్పాడు. నాకు ఆ రోజే నిజం చెప్పేస్తే ఇంతవరకు వచ్చేది కాదు అంది అతని షర్టు గుండీలు సవరిస్తూ. పోనీలే, ఇద్దరికీ కోపం పోయిందిగా అంటూ నవ్వాడు. 9 గంటలకి రేడియోలో తెలుగు పాటలు వస్తున్నాయి. అలక తీరి కలిసేదే అందమైన బంధం, నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం. ఆ పాట వింటూ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని మనసారా నవ్వుకున్నారు. ఆమె కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రవీణ్ కృష్ణ, జ్యోత్స్న ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు. హాల్లో వీళ్ల ముందు సీట్లో 50 దాటి 60 సంవత్సరాలలోపు ఉన్న ఒక ఆయన కూర్చున్నారు. వీళ్ళిద్దరూ కూర్చోగానే ఆయన 2 సార్లు తెలిసిన మనిషిలా తిరిగి చూశారు. ఆయన అలా తిరిగి చూడటంతో ప్రవీణ్ కృష్ణ, జ్యోత్స్న ముఖాముఖాలు చూసుకుని కళ్ళతోనే ప్రశ్నించుకున్నారు. నీకు తెలుసా అంటే నీకు తెలుసా అన్నట్టు. నాకు తెలీదు అంటే నాకు తెలీదు అని కళ్ళతోనే జవాబులు ఇచ్చుకున్నారు. సర్లే, ఎవరో ఊరికే చూసుండొచ్చు అని సర్ది చెప్పుకున్నారు. ఇంటర్వెల్కి ప్రవీణ్ కృష్ణ అవతలకు వెళ్ళాడు. ఆయన కూడా అవతలకు వెళ్ళి అతన్ని పలకరించాడు. మీ నాన్నగారి పేరేమిటి బాబు అంటూ. ప్రవీణ్ కృష్ణ చెప్పాడు. మా నాన్నగారి పేరు నరసింహారావు గారండి అంటూ. అతను అలా చెప్పగానే ఆయన కళ్ళు తళతళ మెరిశాయి. నేను అనుకున్నట్టు నువ్వు నరసింహం కొడుకువే అన్నమాట అంటూ ఆయన పొంగిపోతూ అతన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతని తండ్రికి తనకి ఎంత స్నేహమో, వాళ్ళ కుటుంబంతో తమ కుటుంబం ఎంత సన్నిహితంగా ఉండేవారో చెప్పారాయన. ప్రవీణ్ కృష్ణకి పెద్దలంటే ఎప్పుడు వారి ముందు వినయంగానే ఉంటాడు. ఆయన జేబులో విజిటింగ్ కార్డ్ తీసి అతనికి ఇస్తూ రేపు సాయంత్రం మా ఇంటికి రావాలి అంటూ మరీ చెప్పారు. అతను వస్తానని మాట ఇచ్చేదాకా వదల్లేదు. ప్రవీణ్ కృష్ణ ఆయనతో అలాగే వస్తానని మాట ఇచ్చాడు. కారులో వచ్చేస్తుంటే జ్యోత్స్నకి మామూలుగా చెప్పాడు ఈ విషయం. ఆమె విని ఊరుకుంది. రేపు సాయంత్రం నువ్వు వస్తావా? వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేద్దాం. నేను రాను బాబు, ముసలి వాళ్ళ బోర్ వినలేను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. బాగుంది, వాళ్ళు ఏదో చెప్తారు, మనం వింటాం. బోర్ ఏమిటి? మీరు వింటారు, నేను వినలేను. మీరు వెళ్ళండి. వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళాలి. ఆమె మాట్లాడలేదు. వెళ్ళమని అనలేదు, వద్దని అనలేదు. కారులో ఆమెను ఇంటి దగ్గర దించేసి తమ ఇంటికి వెళ్ళిపోయాడు. అతని కళ్ళ ముందు జ్యోత్స్నే కదులుతోంది. గాఢంగా నిట్టూర్చాడు. రీసెర్చి పూర్తయిపోతే డాక్టరేట్ చేతికొచ్చేస్తే పెళ్లి చేసుకుని జ్యోత్స్న తను విదేశాలు వెళ్ళాలని అతని ఉద్దేశం. అంతవరకు పెళ్లి మాట తలపెట్టలేదు. జ్యోత్స్నను చూస్తుంటే ఒక్కోసారి తన మనసు మాట వినకుండా పోతుంది. ఆమెను వెంటనే పెళ్లి చేసుకుని తన దాన్ని చేసుకోవాలనిపిస్తుంది. జ్యోత్స్న చామన ఛాయగా, కొద్దిగా పొడవకి తగుమాత్రం ఒళ్ళుతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చెంపకు చారడేసి కళ్ళు, చిన్న నోరు, నున్నని చెంపలతో చక్కగా ఉంటుంది. ఆమె అందాలతో పోటీ ఏ అమ్మాయి చేయలేదేమో, అంత చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఆమెలో ఆకర్షణ, దానికి తోడు చలాకితనం, అలక అన్నీ కలిసి ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఆమెను వెంట పెట్టుకుని వెళ్తే అందరూ జ్యోత్స్న వైపే కళ్ళప్పగించి చూస్తారు. అది తనకి ఎంతో గర్వకారణం. 20 సంవత్సరాల జ్యోత్స్న తన మనసుని బలంగా ఆకట్టుకుంది. ఆ రాత్రంతా ఆమెనే తలుస్తూ జాగరణ చేశాడు. తెల్లవారు లేస్తూనే నవ్వుకున్నాడు. జ్యోత్స్న తనని రోజురోజుకి పిచ్చెత్తిస్తుంది. ఆమె అందం అటువంటిది. బద్ధకంగా మంచం మీద నుంచి లేచాడు. ప్రవీణ్ కృష్ణ సాయంత్రం యూనివర్సిటీ నుండి రాగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని తయారయ్యాడు. గంగాధర్రావు గారి ఇంటికి వెళ్ళడానికి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ప్రవీణ్ కృష్ణను చూస్తున్న ఆయన చాలా సంబరపడిపోయాడు. భార్యను పిలిచి పరిచయం చేశారు. ఎవరో తెలుసా? మన అల్లుడు ప్రవీణ్ కృష్ణ. నేను చెప్పలేదు, నా స్నేహితుడు నరసింహం కొడుకని ఆ అబ్బాయి అని చెప్పారు. ప్రవీణ్ కృష్ణ ఆవిడకు వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేస్తూ అతన్ని కూర్చోమని చెప్పింది. ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఎన్నాళ్లుగానో పరిచయం ఉన్నట్లు మాట్లాడారు. అతనికి టైం గడిచే కొద్దీ కొత్త పోయి వాళ్ళకి ఇంకా దగ్గరైనట్టు ఎంతో సరదాగా మాట్లాడాడు. కాఫీ టిఫిన్ ఇచ్చినా అతన్ని ఆ రాత్రికి భోజనానికి బలవంతంగా ఉంచేశారు. ఇక తప్పనిసరి భోజనానికి ఉండిపోయాడు. 7 గంటలు దాటిన తర్వాత గంగాధర్రావు గారి అబ్బాయి సురేష్ వచ్చాడు. అతను BE ఫైనల్ చదువుతున్నాడు. ఆయన కొడుక్కి ప్రవీణ్ కృష్ణని పరిచయం చేశారు.
సురేష్ కూడా అతనితో చాలా కలుపుగోలుతనంగా మాట్లాడాడు. యూనివర్సిటీ గురించి కాసేపు, సినిమాల గురించి కాసేపు చర్చించుకున్నారు. ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు కావటం చేత కొద్దిసేపట్లోనే సన్నిహితులైపోయారు. సురేష్ అతన్ని మేడ మీద తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు కూర్చున్నారు. అతనికి ఏదో పుస్తకం గురించి చెప్తూ ఆ పుస్తకం కోసం సురేష్ ఆ గదిలో చూశాడు. అక్కడ కనిపించకపోవటంతో అతన్ని తీసుకుని తండ్రి గదిలోకి వెళ్ళాడు. సురేష్ పుస్తకం గురించి డ్రాయర్లో వెతుకుతున్నాడు. ప్రవీణ్ కృష్ణకి ఆ గదిలో అడుగు పెట్టగానే అతని దృష్టి గోడకు ఉన్న ఫోటోపై పడింది. దృష్టి ఎటూ తిప్పకుండా క్షణంసేపు అలాగే చూశాడు. అదే ఫోటో తన దగ్గర ఉంది. ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అదే మాట సురేష్ని అడిగాడు. అతను చెప్పాడు, తన తల్లి, ఆమె స్నేహితురాలు ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో అది. ఆవిడ మీకు తెలుసా అని అడిగాడు. అతను మాట్లాడలేదు. తెలుసు అని చెప్పలేదు, తెలియదని చెప్పలేదు. ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకొని అలా నిలబడ్డాడు. అదే గదిలోకి సురేష్ తల్లి మణమ్మ వచ్చింది. కొడుకు చెప్పటం విని ఆవిడ ముఖంలో బాధ స్పష్టంగా కదిలింది. పాత రోజులు, ఆనాటి సంఘటనలు అన్నీ తలుచుకుంటూ ఆవిడ విచారంలో మునిగిపోయింది. క్షణంసేపు ప్రవీణ్ కృష్ణకి క్షణంసేపు ఏం అర్థం కాలేదు. అయోమయంగా ఆ ఫోటో వైపు, ఆవిడ వైపు మార్చి మార్చి చూడసాగాడు. ఆవిడ బాధను మింగుకుంటూ మెల్లగా చెప్పింది, చూడు బాబు, ఆ ఫోటోలో ఆమె ఎవరో నీకు తెలుసు, కానీ ఆమె ఏమైందో ఎక్కడుందో మాత్రం నీకు తెలీదు. నీకు ఆమె కథ అంతా తెలుసుకోవాలని ఉంటే రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడికి రా, నీకంతా చెప్తాను. ప్రవీణ్ కృష్ణ అలాగే అన్నట్టు తల ఊపాడు. నా జీవితంలో నువ్వెప్పుడైనా ఇలా కనిపిస్తావేమో, నీకు ఈ కథ అంతా చెప్పాలని అనుకునేదాన్ని. ఎన్నాళ్ళు చేసినా నువ్వెక్కడున్నావో ఏమిటో నాకు తెలియలేదు. ముఖ్యంగా నీకింకా పెళ్లి కాకూడదని నేను ఎన్నో దేవుళ్ళకి మొక్కుకునేదాన్ని. ఆ దేవుడు నా మొర ఆలకించినట్టు నీకు వివాహం కాకుండానే ఈ ఇంటికి వచ్చావు. అదే నాకు సంతోషంగా ఉంది. నా స్నేహితురాలికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోగలను అన్న ధైర్యం వస్తోంది. నా మాట నిలబెడతావు కదూ అంటూ అతని చేతులు రెండూ పట్టుకుంది. ప్రవీణ్ కృష్ణకి ఆవిడ చెప్తుంది ఏమిటో అర్థం కాకపోయినా, మీ మాట నిలబెట్టడానికి గాను నేను ఎంత కష్టమైనా సరే ప్రయత్నిస్తానంటూ ఆవిడ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాడు. మణమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. సురేష్ తల్లి అతనితో మాట్లాడుతుంటే అవతలకు వెళ్ళిపోయాడు. ఆ విషయాలు తనకి అనవసరం అన్నట్లు. ప్రవీణ్ కృష్ణ మనసులో ఆలోచనలు సుడిగుండాల మాదిరిగా పరిభ్రమిస్తున్నాయి. టైం అవటంతో అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. మణమ్మ వడ్డిస్తోంది. గంగాధర్రావు గారు, ప్రవీణ్ కృష్ణ, సురేష్ ముగ్గురు భోజనాలు చేయసాగారు. ఆవిడ అతనికి ప్రత్యేకంగా ఆప్యాయంగా వడ్డించసాగింది. అతని మంచితనం, నెమ్మది ఆవిడికి నచ్చాయి. ఈ అబ్బాయి నిజంగా తన కల్లుడైతే ఎంత బాగుండేది అనుకుంది మనసులో. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ప్రవీణ్ కృష్ణకి ఆవిడ చూపే ఆప్యాయతకి తల్లి గుర్తుకొచ్చి కళ్ళు చెమరించాయి. ఎంతసేపు కూర్చున్నా వాళ్ల మధ్య నుండి కదలబుద్ధి కావటం లేదు. అంత ప్రేమాభిమానాలతో చూస్తున్నారు ఆ దంపతులు. ప్రవీణ్ కృష్ణ కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశాడు. వచ్చేసే ముందు ఆవిడ మరొకసారి గుర్తు చేసింది, రేపు ఉదయం రావటం మర్చిపోవద్దని. అలాగే వస్తానని చెప్పి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి 11 గంటలు దాటింది. బట్టలు మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకుని పడుకున్నాడు. పడుకున్న అతని కళ్లకు నిద్ర పట్టలేదు. గంగాధరరావు గారింట్లో చూసిన ఫోటోయే కళ్ల ముందు కదలసాగింది. మణమ్మ గారి పక్కనున్న ఆమె ఎవరో తనకు తెలుసు. అదే ఫోటో తన ఇంట్లో కూడా ఉంది. కానీ ఆమె తనకంటే మణమ్మ గారికి ఎక్కువేమీ కాదు. అటువంటప్పుడు ఆమె గురించి తనకి ఏమీ తెలియకపోవటం ఏమిటి? మణమ్మ గారు చెప్పేదేమిటి? ఆవిడకు తను చేయవలసిన సాయం ఏమిటి? ఆ సాయం ఏదో సురేష్కి చెప్పి చేయించుకోవచ్చు కదా. తనకింకా పెళ్లి కాకుండా ఉండాలని ఆవిడ కోరుకోవటం ఏమిటి? పెళ్ళి అయిపోయి ఉంటే ఆవిడ తనకి ఈ విషయాలు ఏమీ చెప్పి ఉండేది కాదా? తన పెళ్ళికి ఈ చేసే సాయానికి లింక్ ఏమిటి? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లో కూడా చెప్పకుండా స్నేహితురాలు అయిన మణమ్మకు చెప్పిందా? ఆ రహస్యం ఏమిటి? ఇన్నాళ్ళు మణమ్మ గారు ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకొని దాచుకుందా? ఆద్యంతాలు లేని ఆలోచనలతో, తెగని సమస్యలతో అతనికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ప్రవీణ్ కృష్ణ గంగాధర్రావు గారింటికి ఆవిడ చెప్పిన టైంకి బయలుదేరాడు. అతను వెళ్ళేసరికి ఆయన ఇంటి దగ్గర లేరు. ఆవిడ ఉంది. సురేష్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. తను చెప్పినట్టుగా అతను అన్న టైంకి వచ్చాడని ఆవిడ చాలా సంతోషించింది. ఆవిడ మేడ మీద గదిలోకి దారి తీసింది. ఇద్దరూ ఎదురెదురుగా కుర్చీలో కూర్చున్నారు. విషయం ఏమిటో ఇప్పుడు చెప్పండి అన్నట్టు చూశాడు. ఆవిడ చెప్పేదంతా వినడానికి సిద్ధంగా ఉన్నట్లు. అడిగింది జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ గాఢంగా నిట్టూర్చింది. మళ్ళీ ఇన్ని రోజులకి కథ అంతా తిరగదీయవలసిన టైం వచ్చేసరికి ఆవిడ గుండెల్లో ఇన్ని రోజులుగా పేర్కొన్న బాధ కరిగి కన్నీరుగా మారింది. 23 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. ఆ సంగతి చెప్పే ముందు అతని దగ్గర మళ్ళీ మాట తీసుకుంది.
నేను చెప్పేదంతా విని నేను ఈ విషయంలో ఏమీ చేయలేను అని నువ్వంటే నేను ఒప్పుకోను. ఆమెకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు చెయ్యాలి. చేస్తావు కదూ? తప్పకుండా చెయ్యాలి. అతను నవ్వాడు. మీరసలు సంగతి ఏంటో చెప్పటం లేదు. నేను చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను, లేదా నేను చెప్పలేను. చెప్పలేను అంటే ఏమిటి? ధైర్యం ఉంటే ఏ పనైనా ఎవరైనా సాధించగలరు. బుద్ధిబలం ఉండాలి. దేనికైనా నువ్వు కాక ఈ పని ఎవరు చేస్తారు? ఎవరూ జోక్యం కలుగు చేసుకోవాల్సింది కాదు. నీ చాకచక్యంతో చలాకీతనంతో ఈ పని సాధించాలి అన్నట్లుగా చూసింది. ప్రయత్నిస్తాను అన్నాడు ఆలోచిస్తున్నట్లుగా. ప్రయత్నిస్తాను కాదు, ఆ పని సాధించి తీర్తాను అని గట్టిగా చెప్పాలి అంది అతనికి ధైర్యం నూరిపోస్తూ. ప్రవీణ్ కృష్ణ ఏమనుకున్నాడో ఏమో ఈసారి ధైర్యంగా చూశాడు. ఎంత కష్టమైనా సరే ఈ పని నేను సాధించి తీర్తాను అన్నట్టుంది అతని వైఖరి చూస్తుంటే. అలాగే చెప్పండి ఆంటీ అన్నాడు. మణెమ్మ చెప్పటం మొదలుపెట్టింది. జగదాంబ నేను చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. నేను ఆమెను జగద అని పిలిచేదాన్ని. ఆమెకు వాళ్ళ అన్న వదినలు పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ విషయంలో జగద చాలా బెంగపడింది. ఎలా అన్న వదినలకు ఎదిరించటం అని నా దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకునేది. నేను ఆమెను మాటలతో ఓదార్చడం తప్పితే ఎలాంటి సాయం చేయలేకపోయాను. అలా రోజులు గడుస్తున్నాయి. ఆమె కథ అంతా నాకు తెలుసు అంటూ అంతా వివరంగా చెప్పింది. వాళ్ళ అన్నయ్య జగదాకు పెళ్లి సంబంధం నిశ్చయించారు. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి అంటూ క్షణం ఆగిందావిడ. మణెమ్మ చెప్పబోయే మాటలు వినడానికి అతను ఆతృత పడుతున్నట్టుగా అలా రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాడు. ఈ సంగతులు ఏమీ ఎవ్వరూ ఎప్పుడూ చెప్పటం తను వినలేదు. ఆ తరువాత ఏమైంది? ఆమె గురించి ఆవిడేం చెప్తుంది? ప్రవీణ్ కృష్ణ మౌనంగా అలా కూర్చున్నాడు. ఆవిడకు కళ్ళనీరు గిర్రున తిరిగింది. జగదా గురించి ఒక్క మాట కూడా వదలకుండా ఆమె జీవితంలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. ఇది బాబు ఆమె కథ అంటూ కళ్ళు తుడుచుకొని లేచి వెళ్ళి బీర్వా తీసి అందులో నుండి ఒక కవర్ తీసి అతని చేతికిచ్చింది చదవమంటూ. ప్రవీణ్ కృష్ణ ఆ ఉత్తరం అందుకొని చదవసాగాడు. పూర్తిగా ఆ ఉత్తరం చదివేసరికి అతని మనసు ద్రవించిపోయింది. గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. జరిగిన కథ ఇదా? అతను బరువుగా నిట్టూర్చాడు. తను చేయవలసిన పనేమిటి? ఆమె కథ అంతా విన్నాక ఆ పనేమిటో అర్థం కాలేదు. కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి అతనికి. తండ్రి గుండెల్లో ఇంత బాధ దాగుందా? తలెత్తి ఆవిడ వైపు చూశాడు. ఆ చూపుల్లో కథ అంతా విన్నా మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇది జరిగి 23 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇప్పుడు నేను మీకు చేయవలసిన సాయం ఏముంది? జరిగింది జరిగిపోయింది. ఇక తలుచుకొని బాధపడి ప్రయోజనం ఏముంది? తలుచుకునే కొద్దీ బాధే మిగులుతుంది. నా మాట కాదంటారా అన్నట్లు చూశాడు. ఆ చూపులకి అర్థం గ్రహించినట్లుగా ఆవిడ కళ్ళు పైట చెంగుతో తుడుచుకుంటూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అర్థం నీకు ఇంకా చిన్నతనం, జీవితంలో కష్టసుఖాలు ఏమర్థమవుతుంది? జగదాయే నీకు స్వయంగా చెప్పి ఉంటే అప్పుడు తెలిసేది అన్నట్లు చూసింది. అతడు మాట్లాడలేనట్టు తల వంచుకున్నాడు. బాబు మెల్లగా పిలిచింది. ఆ కంఠస్వరంలో ఆప్యాయత, అభిమానం తొంగి చూశాయి. తలెత్తి చూశాడు. బాధని గుండెల్లో దాచుకోవాలన్నా దాగటం లేదు. కళ్ళల్లో ప్రతిబింబిస్తూనే ఉంది. ఆమె కథ అంతా నీకు చెప్పటంతో నేను చెప్పవలసింది అయిపోలేదు. ఇప్పుడు నేను చెప్పేదే బాగా వినాలి అంటూ అతను చేయవలసిందేమిటో, ఆ పని ఎలా సాధించాలో, ఆ సాధించటంలో విజయం పొందటం ఎలాగో వివరించి చెప్పింది. ఆ మాటలు వింటూనే అతను ఒక్కసారి తుళ్ళిపడ్డట్టయ్యాడు. ఆంటీ అన్నాడు ఇక విని సహించలేనట్టు. బాబు, ఇందుకే నీ పెళ్ళి ఇంకా జరగకూడదని దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను. నా మాట వినవా? ఈ ఆంటీకి సాయం చెయ్యవా అందావిడ ప్రాధేయపడుతూ. ఆంటీ, ఇది చాలా అన్యాయం అన్నాడు తల విదిలిస్తూ బాధగా. అన్యాయం ఎప్పటికీ కాదు. జ్యోత్స్నని మోసం చేయలేను. బాబు, నా మాట వినవా అన్నట్టు క్షణంసేపు ఉండిపోయింది. ఇందుకేనా ఇన్ని సంవత్సరాలు నీ రాక కోసం ఎదురు చూశాను. నువ్వు వస్తావు, నా మాట చెల్లిస్తావు అని ఎదురు చూశానే, అది ఇందుకేనా అన్నట్టున్నాయి ఆవిడ చూపులు. ఆంటీ, నన్నేం చేయమంటారు ఇప్పుడు? మీరు చాలా ఆలస్యంగా నాకు ఈ కథ చెప్పారు. జ్యోత్స్నతో నాకు పరిచయం కాకముందైతే మీ మాటకి తప్పక చెల్లించేవాడిని. ఎంత కష్టమైనా భరించి ఆ పని సాధించి ఉండేవాడిని. ఇప్పుడు నేను ఒక అమాయకురాలి ప్రేమకు బందీ అయిపోయాను. ఆ ప్రేమ చెరసాల నుండి తప్పించుకొని బయటపడలేను. అలా పడితే ఆమెను మోసగించినట్టే అవుతుంది అన్నాడు బాధగా కళ్ళు మూసుకుంటూ. జ్యోత్స్నని మోసం చేయటం కాదు, ఇది జగతా పంతం చెల్లించిన వాడివవుతావు. నా మాట నిలబెట్టిన వాడివవుతావు. ఆంటీ, బాగా ఆలోచించుకో. పంతం చెల్లించి అన్నమాట నిలబెట్టుకోవటంలోనే ఉంది గొప్పతనం. అంతేగాని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ సుఖ సంతోషాల కోసం నీ దారి నీవు చూసుకోవటంలో లేదు గొప్పతనం అందావిడ ఆవేశంగా. అతను మాట్లాడలేదు.
ప్రవీణ్, నీ మీద నేను పెట్టుకున్న ఆశలు ఇక అంతేనా? నువ్వు వస్తావు అని, నా మాట చెల్లిస్తావని అనుకోవటం అంతా నా భ్రమ? చెప్పు బాబు. ఆంటీ, ఈ పని తప్ప మరింకే పనైనా చేస్తాను కానీ ఈ పని మాత్రం నా వల్ల కాదు. నేను ఈ మోసం చెయ్యలేను. అదిగో మళ్ళీ మోసం అంటున్నావు. ఇది మోసం ఎలా అవుతుంది? ఆవిడ కంఠం కంగుమంది. అతను సమాధానం చెప్పలేనట్టుండిపోయాడు. జగద అంటే నీకు ఏమాత్రం అభిమానం, దయ, జాలి ఉన్నా నువ్వు ఈ పని తప్పక చేస్తావు, ఆవిడ నమ్మకంగా అంది. అతను జవాబు ఇవ్వకపోవటంతో మళ్ళీ చెప్పింది, నువ్వు ఈ పని చేస్తే మా అందరికీ సంతోషంగా ఉంటుంది, లేదా ఇక అంతే, ఆలోచించుకొని అప్పుడు చెప్పు. తల ఊపాడు అలాగేనంటూ. 10 నిమిషాల తర్వాత అతను ఆవిడకు చెప్పి బయలుదేరాడు. కారులో తిన్నగా యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరితో మాట్లాడుతున్నా జ్యోత్స్న నవ్వు ముఖమే కళ్ళల్లో కదలసాగింది. ఆమె పెంకితనం, ప్రేమతో నిండిన చిరునవ్వు, తనేం చెప్పినా నమ్మేసే అమాయకత్వం, నిజం తెలిసిన తర్వాత ఆమె అలక అంతా గుర్తొచ్చి బాధగా నుదురు రాసుకున్నాడు. ఆ రాత్రి ఇంటికొచ్చి భోంచేసి పడుకున్నాడు. ఆలోచనలు కెరటాల్లా జ్యోత్స్న వైపు కొట్టుకుపోతున్నాయి. మణమ్మగారి మాటలు గుర్తుకొచ్చి అతనిలో అతనికే తెలియని భయం లాంటిది కలిగింది. జ్యోత్స్నకి దూరం అయ్యి తను బ్రతకగలడా? ఆమెను చూడకుండా ఒక్క క్షణం ఉండలేడే. అటువంటిది ఆమెను దూరం చేసుకోవటమా? ఇది మోసం కాదంటుంది ఆవిడ. దీన్ని మోసం కాక ఏమంటారు? జ్యోత్స్నకి తన మనసులో ఈ ఆలోచన తెలిసింది అంటే తనని ఇక నిలబడినిస్తుందా? అసహించుకోదు. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ జన్మలో తన ముఖం చూస్తారా? తన ఆలోచనకి తనకే అసహ్యం వేసింది. ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయటమా? వీల్లేదు అనుకున్నాడు మనసులో. థీసిస్ రాయాలి, పంపించాలి. వాళ్ళు ఓకే అంటే తనకి డాక్టరేట్ రావాలి. అంతవరకు పెళ్లి మాట తలపెట్టకూడదంటే ఇలాగే లేనిపోని ఆలోచనలు రకరకాలు పుట్టాయి. అప్పుడు మనసు ఒక చోట నిలవకుండా గంతులు వేస్తుంది. జ్యోత్స్నకి వెంటనే ఫోన్ చేసి మీ నాన్నగారికి చెప్పు, మన పెళ్ళికి వెంటనే ముహూర్తం పెట్టించమని చెప్దాం అనుకున్నాడు. అతను అనుకోవటమేమిటి, వెంటనే ఫోన్ చేసి చెప్పేశాడు కూడా. హలో అంది అవతలి కంఠం మృదుమధురంగా. జ్యోత్స్న అన్నాడు సంతోషంగా. కొన్ని సంవత్సరాలు ఎడబాటు అయిన అనంతరం తిరిగి ఫోన్లో మాట్లాడుతుంటే కలిగే సంతోషం, ఉద్వేగం ఆ గొంతుకలో ప్రతిధ్వనించింది. ఏమిటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏమైనా చెప్పాలా? అడిగింది. ఆ అడగటంలో అతనితో ఎన్నో జన్మలుగా దాంపత్య జీవితం ముడిపడి అల్లుకుపోయినట్టుగా, అతనిపై తనకి సర్వాధికారాలు ఉన్నట్టుగా ఉంది. నీకు ఒక విషయం చెప్పాలని ఊరిస్తున్నట్టుగా అన్నాడు. ఏమిటో? ఆశ్చర్యం కనబరిచింది ఆ కంఠస్వరంలో. మీ నాన్నగారు నిద్రపోతున్నారా? అయితే వెళ్ళి ఆయన నిద్రలేపి నేను చెప్పమన్నట్టు చెప్పేసిరా. ఏమిటి? ఈసారి ఆమె నిజంగానే ఆశ్చర్యపోయింది. మన పెళ్ళికి వెంటనే ముహూర్తం పెట్టించేయమని చెప్పు. మీరంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఆమెకు నిజంగానే అర్థం కాలేదు. నిద్దట్లో లేచి అలా మాట్లాడటం లేదు కదా అన్న అనుమానం కూడా రాకపోలేదు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అంటున్నాను. జ్యోత్స్న క్షణంసేపు ఏం మాట్లాడలేదు. మెల్లగా అంది, మీరు డాక్టర్ రావాలని, అంతవరకు పెళ్లి మాట తలపెట్టవద్దని అన్నారు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి అన్నట్టుగా ఉంది ఆమె అడగటంలో అర్థం. అవును అన్నాను, కానీ అంతవరకు నా మనసు ఎక్కడ ఆగటం లేదు. నీకు దూరంగా ఉంటూ క్షణం ఉండలేను అనిపిస్తోంది. ఎప్పుడు నీ దగ్గరే ఉంటూ నీ కళ్ళల్లోకే చూస్తూ జీవితం గడిపేయాలనిపిస్తుంది. జ్యోత్స్న, ప్లీజ్ మీ నాన్నగారికి చెప్పి వెంటనే మన పెళ్ళికి ముహూర్తం పెట్టించు. ఆమె మాట్లాడలేదు. ఆమె మనసు గాలిలో తేలిపోతోంది. అతను క్షణం ఆగలేనట్టు ఆతృతగా చెప్తుంటే సిగ్గు కూడా కలుగుతోంది. జ్యోత్స్న అతని కంఠస్వరంలో ప్రేమానురాగాలు నిండుగా తొణికిసలాడాయి. ఆమె అతనితో మాట్లాడాలంటే సిగ్గుతో మాటలు గొంతులో నుండి బయకి రావటం లేదు. మాట్లాడవేంటి? మన పెళ్లి గురించి నేను ఇంత ఆతృత పడుతుంటే నీకు అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదా? ఎందుకు లేదు? మీరు అప్పుడే చేసుకోను అంటే ఏమీ అనలేకపోయాను. నాకు అనిపిస్తుంది మన పెళ్ళి ఎంత తొందరగా జరుగుతుందా అని మెల్లగా చెప్పింది. జ్యోత్స్న సంతోషం పట్టలేనట్టు అరిచాడు. అయితే మీ నాన్నగారికి ఇప్పుడే చెప్పేయి. ఆమె అతని ఆతృతకి పక్కున నవ్వింది. రేపు ఉదయం నాన్నగారితో చెప్తాను. ఇంకా రేపు చెప్తావా? అతని కంఠంలో రవంత నిరాశ తొంగి చూసింది. ఇన్నాళ్ళు ఆగారు, ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టలారా? అబ్బా జ్యోత్స్న, నా బాధ నీకు అర్థం కాదు. నా గుండెల మీద వాలి చూసావంటే నా మనసు చేసే అల్లరి నీకు తెలుస్తుంది. అతని మాటలు వింటుంటే ఆమెకు నవ్వొస్తోంది. రేపు ఉదయం నాన్నగారు లేవగానే చెప్పేస్తాను. నిజంగానా? నిజంగానే నమ్మకంగా చెప్పింది. ప్రవీణ్ కృష్ణ తేలిగ్గా నిట్టూర్చాడు. ఫోన్ పెట్టేసి తేలికైన మనసుతో మంచం మీదకు ఒరిగిపోయాడు. అతని మనసుకిప్పుడు సంతోషంగా హాయిగా ఉంది. జ్యోత్స్న తనకి సొంతమైపోయినంత ఆనందంగా ఉంది. స్త్రీకైనా పురుషుడికైనా ఒంటరిగా ఉంటే లెక్కలేనన్ని ఆలోచనలు పుడతాయి. పెళ్ళయి
సంసారంలో పడితే జీవిత భాగస్వామి పిల్లలతో రోజులు గడిచిపోతాయి. ఆలోచనలే ఉండవు. ఇంటి మీద ధ్యాస తప్పితే. ఇన్నాళ్ళు మగవాడు ఒంటరిగా ఉండకూడదు. ఉన్నాడు అంటే 1,00,000 సమస్యలు అతనిలో తలెత్తుతాయి. ప్రవీణ్ కృష్ణకి ఇప్పుడు మనసుకి తేలిగ్గా ఉంది. జ్యోత్స్న ఆ ఇంటి ఇల్లాలిగా తనకి భార్యగా వచ్చేసినట్టే కలలు కన్నాడు ఆ రాత్రంతా. కథ కొనసాగుతుంది.